ఓం నమః శివాయ. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఆనందానికి మూలమైన వాడు, ఉమాపతి, దేవతలకు అధిపతి, ఈ జగత్తుకు కారణమైన వాడు, సర్పాలను ఆభరణాలుగా కలిగి ఉన్నవాడు, జింకను చేతిలో ధరించినవాడు, జీవగణాలకు అధిపతి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని త్రినేత్రములుగా కలిగినవాడు, విష్ణువుకు ప్రియమైనవాడు, భక్తజనులకు ఆశ్రయమిచ్చేవాడు, వరాలిచ్చేవాడు అయిన శివునికి, పరమేశ్వరునికి, శంకరునికి నేను పరిపరి విధాలా నమస్కరిస్తున్నాను. పరమేశ్వరుడు భోళాశంకరుడు. నమ్మి పిలిస్తే చాలు తప్పకుండా పలుకుతాడు. ఆర్తిగా నువ్వు ప్రార్థిస్తే అక్కున చేర్చుకుంటాడు. అందుకే రాక్షసులతో సహా పరమేశ్వరుడిని అర్చించారు, ఆరాధించారు. సంవత్సరంలో ఎన్నో వారాలు, తిథులు శివార్చనకు ప్రత్యేకమైనవిగా పురాణాలు, ఆగమాలు మనకు వివరించాయి. ప్రతి నెలలో వచ్చే బహుళ చతుర్దశి మాస శివరాత్రిగా శివుని యొక్క ధ్యానానికి, అభిషేకానికి ప్రశస్తమని పురాణాలు చెబుతున్నాయి. మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి మాస శివరాత్రి మహాశివరాత్రిగా ప్రఖ్యాతి పొందింది. ఆ రోజు చేసే శివరాత్రి వ్రత ఫలితముతో సంవత్సరకాల శివారాధన ఫలం భక్తులకు లభిస్తుందని శైవ శాస్త్రాలు చాటుతున్నాయి. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః.